ఎన్టీఆర్ పేరు మార్చుకున్నాడా అంటే అవునని చెప్పాలి అంటున్నారు ఆయన సన్నిహితులు, ఆయన ఆఫీస్ వర్గం. రీసెంట్గా ఆయనకు ఒక చిన్న ఇంజరీ అవడంతో ఆయన ఆఫీస్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. మిస్టర్ ఎన్టీఆర్ ఈజ్ మైనర్ ఇంజరీ అయ్యిందని చెప్పి ఒక నోటీస్ అయితే వాళ్ళు వదిలేరు. ఆ మిస్టర్ ఎన్టీఆర్ అంటాం కనుక ఫ్యాన్స్ అందరూ ఏంట్రా ఎప్పుడు లేని కొత్తగా ఇలా అంటున్నారు అని చెప్పి. సాధారణంగా ఆయన పేరు చాలామంది ఇప్పుడు తారక్ అని సంబోధిస్తున్నారు. అంటే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ అనే పేరుని చాలామంది ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు. ఒకవేళ ఇది ఆయనే మార్పిచ్చేసాడా లేదంటే సినిమా డైరెక్టర్ల ప్రభావం అనేది మరి ఇప్పటికి ఎవరికి తెలియలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అనేది ఎక్కడ కూడా వినపడట్లేదు. ఇదివరకు రామారావు గారు కోల్కతా ఉన్నాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అనే ఆ పేరు ఇంకా అలా వచ్చేసింది. సో అది అతని స్క్రీన్ నేమ్ అయితే తారక్, వాళ్ళ నాన్నగారు తారక రామ్ అనే పెట్టారు, నందమూరి తారక రామ్ అనే. అదే ఆయన రిజిస్టర్లో కూడా, ఆయన ఓటర్ ఐడీస్లో కూడా అలా ఉంటుంది. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు ఎక్కడ వినపట్టలేదు. అయితే తారక్ అని లేదని రీసెంట్గా చూసుకుంటే నోటీసులో మిస్టర్ ఎన్టీఆర్ అన్నారు. అంటే ఇప్పుడు ఆయన పెద్ద స్టేచర్కి వెళ్ళారు, గ్లోబల్ స్టార్ పాన్ ఇండియా రేంజ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి సో ఆ మిస్టర్ ఎన్టీఆర్ అనేది కొంచెం ఫ్యాన్స్కి హుందాగా అనిపిస్తుంది పిలవడానికి కూడా. అయితే నెక్స్ట్ సినిమాల్లో నుంచి మరి ఎన్టీఆర్ అని మాత్రమే వేస్తారా జూనియర్? ఇప్పుడు అయితే ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ అనే సినిమాలో స్క్రీన్ నేమ్ ఎక్కడ గత 5-6 సినిమాల్లో కనపడలేదు. మరి తారక్ అని ఉంచేస్తారు లేదా మిస్టర్ ఎన్టీఆర్ అని పిలుస్తారు అనేది మనకి చూడాల్సి ఉంది. అయితే మిస్టర్ ఎన్టీఆర్ అనేది ఫ్యాన్స్ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మా హీరోకి కావాల్సిన రెస్పెక్ట్, ఇలా మేము ఆయన్ని పిలవాలనుకుంటున్నాము. అయితే ఆయన కూడా ఇంకా తారక్ అనేది లేదా జూనియర్ ఎన్టీఆర్ అనేది దూరం చేసేద్దాం అనుకుంటున్నారు. మిస్టర్ ఎన్టీఆర్కే ఫిక్స్ అయినట్టుగా ఆయన అనుకుంటున్నారు. ఆయన ఆఫీస్ వర్గాలు, ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరి మిస్టర్ ఎన్టీఆర్ అనే పేరు ఆయనకి కలిసి వస్తుందా, దాని నుంచి ఆయన స్టెప్ బై స్టెప్ ఎదుగుతారా, ఆ పేరు మళ్ళీ ఏమైనా ఆయనకి ఇబ్బందిగా ఉంటుందా అనేది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అని జనరల్గా ఒక సామాన్య మాస్ ప్రేక్షకుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే రామారావు గారు మనవడు ఆయన ఒక మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. మరి ఇప్పుడు మిస్టర్ ఎన్టీఆర్ అంటే ఎవరైనా కొత్త హీరో వచ్చాడా అని వాళ్ళు ఏమైనా అనుకుంటారా, లేకపోతే రామారావు గారి ఫ్యామిలీ నుంచి ఇంకో హీరో వస్తే అతను మిస్టర్ ఎన్టీఆర్ అంటున్నారా అనుకుంటారు కూడా. అయితే వీటికి మరి సినిమాలో ఏదైనా వేసి చెక్ పెడతారా, లేదంటే అలాగే ఇంకా తారక్ అని పిలిపించుకుంటూ మిస్టర్ ఎన్టీఆర్గా ఆయన చలామణి అవుతారా? మిస్టర్ ఎన్టీఆర్ అనేది అయితే చాలా బాగుంది, ఆయనకు సెట్ అయిన పేరు, ఇక అది కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి. అయితే తారక్, మిస్టర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, A1 స్టార్, ఇలా ఆయన ఫ్యాన్స్ ఏది పిలుచుకున్నా ఆయన మట్టికి పలుకుతారు. అది ఆయనకున్న గుణం అని చెప్పుకోవాలి, మంచి గుణం అని చెప్పుకోవాలి ఎన్టీఆర్ గారికి. సో మిస్టర్ ఎన్టీఆర్ ఈజ్ ఫైన్ అని ఫ్యాన్స్ అందరూ కూడా ఏకగ్రీవం చేస్తారు. సో అదే స్క్రీన్ టైటిల్ కూడా పెట్టుకుంటే డైరెక్టర్స్ ఇక్కడ నుంచి వాళ్ళు ఫ్యాన్స్ కూడా హ్యాపీ.